రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు పొందాలని, వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు, ఎరువులమ్మిన వారిపైన శాఖాపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని ఎరువులు విత్తనాల దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ పరిశీలించారు. షాపుకు సంబంధించిన పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా బిల్లులు పొందాలని, వ్యాపారస్తులు సైతం రైతులకు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ కార్డు ద్వారానే ఈ పాస్ మిషన్ లో డాటా ఎంట్రీ చేయాలని ఆయన అన్నారు. ప్లేయర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టంలో భాగంగా ఈరోజు కాజాపూర్లోని సిద్ధిరామ సీసీ మరియు పెర్సెంట్ దుకాణంలో ప్లేయర్ని తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పాస్ మిషన్లో స్టాక్ మరియు రిజిస్టర్లో స్టాక్, ఫిజికల్ స్టాక్ని టాలీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రైతులకు విజ్ఞప్తి ఏమనగా తప్పనిసరిగా మీరు బిల్లు కొనేటప్పుడు రైతు సంతకం పెట్టేసి బిల్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నామంటే తప్పనిసరిగా రైతు వచ్చినప్పుడు బిల్లు ఇవ్వాల్సిందిగా, ఆధార్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే ఈ పాస్ మిషన్లో స్టాక్ ఎంట్రీ చేయాల్సిందిగా, చేసిన తర్వాత మాత్రమే బిల్లు ఇష్యూ చేయాల్సిందిగా, అలాగే ఫెర్టిలైజర్ ఇష్యూ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల లోపల ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ధిక్కరించడంతో సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.